క్రైస్తవులతో మా బంధము విడదీరాని బంధం. జగనన్న ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు, ఏ కార్యక్రమము చేసినా ఇలా పైకి చూపించి గాడ్ ఈస్ దేర్ అని అంటారు. గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ గ్రేట్. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజమహేంద్రవరం ప్రాంతంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ యొక్క సమస్య గత నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది. జగనన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజమండ్రిలో ఎక్కడ మీరు స్థలం చూసినా కోట్ల రూపాయలే ఉంటాయి. ఇదే బొమ్మూరు ప్రాంతంలో కలెక్టరేట్ కి ఆనుకునున్న స్థలము 6 ఎకరాల స్థలము. ఆ రోజు ఇంకా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం కాలం ఉంది. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. నేను ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్, ఏ చర్చ్కి వెళ్ళినా నన్ను అడిగేది ఒకటే అడిగేవారు, మీరు ఏం చేసినా చేయకపోయినా మాకు ఒక బరియల్ గ్రౌండ్ ఇవ్వండి చాలు, మా మినిస్ట్రీకి ఏం చేయకపోయినా పర్వాలేదు అని ఎప్పుడు చెప్తా ఉండేవారు. నేను ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోలేనేమో అని ఒక ఇంత బాధపడ్డాను. కానీ రాజమండ్రి జగనన్న వచ్చిన తర్వాత నేను ఒకటే అడిగా, అన్న నాకేం చేసినా చేయకపోయినా మన క్రైస్తవ సమాజానికి ఒక బరియల్ గ్రౌండ్ ఇప్పియండి అని అనగానే ఆ రోజు కలెక్టర్కి చెప్పి కలెక్టరేట్ కి ఆనుకుని 6 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి అది దేవుడు నా చేత చేయించినందుకు నాది నిజంగా చాలా ధన్యుణ్ణని మరొకసారి తెలియపరుస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి మనస్ఫూర్తిగా, రాజ్ ప్రకాష్ పాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి సతీమణికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పాస్టర్ గారు మన స్టీఫెన్ గారు కూడా ఆయన ద్వారాగా ఇక్కడికి రావడం జరిగిందని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.